హలో హలో, ఏమప్పా నేను తెల్లవారు మీకు చెప్పిందేమి మీరు చేసేదేమి? సార్ నేను ఈరోజు తోలుకొని రేపు మొత్తం కంప్లీట్ చేసుకుని ఎంఆర్ఓ సార్ లేడు సార్, మార్నింగ్ రమ్మన్నాడు. సరే ఈరోజు తోలి ఎందుకు సార్ వర్షం వస్తాం సార్, మళ్ళీ కీలో మళ్ళీ పోయాక సార్ బండి మాది. మీ ఇష్టంగా మీరు ఎత్తేస్తే ఏమని అర్థమో సార్. ఇప్పుడు నేను తోలినా కూడా ఒక 60 లోడ్లు కూడా తోలం సార్. రేపు మార్నింగ్ పర్మిషన్ తీసుకుని తోలుదామంటే సార్ అందుకే ఇప్పుడు ఆపేయమండ్రి. ఇప్పుడు ఆపేనా సార్, 30 లోడ్లు తోలినాము ఆపేసినాము. రేపు ఎంఆర్ఓ లెటర్ ఇచ్చినారు సార్ మాకు, వీఆర్ఓ లేడు, ఆయన ఫీవర్ డ్యూటీకి రాలేదు. తీసుకొని లక్షణంగా తోలుకొని నేనేం వద్దనులా, మార్నింగ్ కూడా మీకు చెప్పినాను కదా. చెప్పినారు సార్, అదే నేను చెప్పేసి అదే సార్, మాకు ఎంఆర్ఓ లెటర్ ఇస్తున్నాడు ఇరిగేషన్ వాళ్ళు సార్ లీవ్ లో. ఎంఆర్ఓ లెటర్ తెస్తే మేము ప్రాసెస్ చేసి ఇస్తాము, అంతేగాని మీరు ఏమి లేకుండా మీరు ఇష్టంగా మీరు తోలితే అది బాగుండదు కదా. చెప్పండి, నేను అదే పనిగా మార్నింగ్ పదే చెప్తున్నా. అవునవును సార్, ఆపేస్తున్నాం సార్. మార్నింగ్ లెటర్ తీసుకొని 11 o'clock బాగుంటది. ఎలా అంటే మళ్ళా ఇబ్బందిగా బాగుండదు కదా. మీరు చెప్పండి, మీ నంబర్ కొద్దిగా చెప్పండి, మళ్ళా మాట్లాడతా. సరే, నేను మార్నింగ్ మాట్లాడతాను, ఇప్పుడు నిలిపేసేయండి. ఓకే సార్. మా ఈ గారు కూడా అదే చెప్పినారు, నేనేమో చెప్పిన మా ఈ గారికి ఈ మాదిరి మార్నింగ్ ఒక అతను వచ్చిన్నాడు, ఈ మాదిరి తీసుకొని రమ్మని చెప్పినాను సార్. అంటే అది ఎట్లా దోలుతాడు, ఆయన పర్మిషన్ లేకుండా ఫోన్ నంబర్ కనుక్కొనేసి చెప్పు, ఖచ్చితంగా నేను చెప్పినాను అనేసి. అది బాగుండదు, మళ్ళా ఊరికే యాక్షన్ తీసుకుంటే బాగుండదు అని అనేసి సార్ చెప్పినారు. మీరు నిలిపేయండి, ఇప్పుడు మీకు పర్మిషన్ తీసుకొని మీరు కావాలంటే లక్షణంగా తోలుకోండి. ఓకే సార్. మీరు ఇప్పుడు నిలిపేసేయండి. చూడండి, ఇప్పుడు విలేకరులంతా ఇంత నైట్ లో ఫోన్ చేస్తే బాగుండదు కదా ఇవన్నీ. ఓకే సార్. ఇప్పుడు నిలిపేసేయండి దయచేసి. సరే, ఇసుక సార్, మట్టి సార్. ఇప్పుడు మీకు చాలా సార్లు నేను కంప్లైంట్ చేశాను చాలా విధాలుగా. ఏం చేయమంటారు సార్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పండి. ఏం రెవెన్యూ వాళ్ళు ఒకరేనా సార్ ఉండేదే? ఇరిగేషన్ సార్ అదే చెరువు సార్. ఇరిగేషన్ వాళ్ళకు ఫోన్ చేస్తే మీ పైన చెప్తున్నారు. రెవెన్యూ వాళ్ళు ఒకరేనా ఉండేది వాళ్ళకి? ఇప్పుడు వాళ్ళే చెప్పారు, అక్కడ విఆర్ఓ ఉంటారు, విఆర్ఏ ఉంటారు, వాళ్ళని చూడమని చెప్పండి అని చెప్పేసి. ఒకరేనా జీతం తీసుకుంటాండి, వాళ్ళు తీసుకోలేదన్నా జీతమా? వాళ్ళు జీతం తీసుకుంటా ఉన్నారు సార్, వాళ్ళు జీతం తీసుకోండి అట్లండి. కానీ మీరు ఆలోచన చేయండి సార్, ఇప్పుడు రెవెన్యూ వాడు ఒకడేనా ఉండేది, వాడు జీతం తీసుకోలేదా? ఇప్పుడు వాళ్ళకి మాకు సంబంధం లేదండి అంటా ఉన్నారు. మరి ఏం చెప్పేది సార్? డిపార్ట్మెంట్ లో వాడు మట్టి ఇప్పుడు ఆయన మొరంలో పవన్ ఉన్నాడు కదా, మన ఆయన సైంటిస్ట్, ఓకే, ఆయనకి పర్మిషన్ ఎట్లా ఇచ్చినారు అప్పుడు ఆ చెరువులో తీసుకోమని చెప్పా? అప్పుడు ఎట్లా వాళ్ళకి సంబంధం ఉంది, ఇప్పుడు ఎట్లా సంబంధం లేదు? ఇంతసేపు కూడా ఇరిగేషన్ ఈ గారితో మాట్లాడితే చెప్పండి సార్, వాళ్ళకు రెవెన్యూ వాళ్ళకి సంబంధం లేదంట సార్. చెరువు ఎంకరేజ్మెంట్ ఏమన్నా చేసింటే వాళ్ళకి సంబంధం అంట, మట్టి తీసుకునే దానికి వాళ్ళకి సంబంధం లేదంట అని చెప్పండి సార్. సరే సార్, అయితే రేపు తెల్లారి ఒకసారి మీ కాడికి కూడా వస్తాము, వాళ్ళ దగ్గర కూడా వెళ్తాము, చిన్న ఇంటర్వ్యూ ఇవ్వండి మీరు. సరే సార్.